అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ఏ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. నిఖిల్ గారు, ఈరోజు మా ఉమెన్ వ్యూవర్స్ కి ఏ స్కిల్స్ వాడుతూ మనీ ఎర్న్ చేయొచ్చు అంటే కొన్ని జనరల్ గా ఏంటి అని అంటే హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఏంటి అంటే నార్మల్ గా నేను స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటాను. చాలా మందికి మంచి స్కిల్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా, నాకు 2 గంటలే టైం ఉంది, 3 గంటలే టైం ఉంది, ఈ టైంలో ఏం చేస్తాను అని చెప్పి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఏం చేయకుండా ఉండిపోతారు అట్లే. సో వాళ్ళకి నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ కొన్ని సోషల్ డిజిటల్ స్కిల్స్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అంటే వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు క్యాన్వా అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, క్యాన్వా నేర్చుకొని డిజైన్స్ చేసుకోవచ్చు. ఒక క్యాన్వా అనే డిజైన్ అనే స్కిల్ నేర్చుకుంటే మీరు ఆల్మోస్ట్ ఒక 200 రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. మేము ఒక హాస్పిటల్కి అసలు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయని చెప్పి చూస్తే రైట్ ఫ్రమ్ లోగో తీసుకోండి, విజిటింగ్ కార్డ్ అనుకోండి, బ్రౌచర్ అనుకోండి, లెటర్ హెడ్ అనుకోండి, బ్యానర్ అనుకోండి, గ్లో సైన్ బోర్డ్ అనుకోండి, సైన్ బోర్డ్స్ అనుకోండి, ఇట్లా ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్కి 200 ఐటమ్స్ ఉన్నాయండి. సోషల్ మీడియాలో పోస్టర్లు అనుకోండి. ఓన్లీ అన్ని చూసుకోవడానికి ఏంటి అంటే ఒకటే స్కిల్ కావాల్సిన డిజైనింగ్ స్కిల్. సో ఇప్పుడు వాళ్ళు నార్మల్గా కూర్చొని డిజైనింగ్ అనే ఒక ఆప్షన్ చేసుకున్నా కూడా డిజైనింగ్ నేర్చుకొని వాళ్ళు నార్మల్గా ఒక పోస్టర్కి ఒక 300-500 రూపీస్ ఛార్జ్ చేసినా కూడా డీసెంట్ మనీ అయితే ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే డిజైన్లో కూడా ఏఐ వచ్చేసింది. వీళ్ళకి ప్రాపర్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఎలా మనం మెషిన్ని ఏఐని వాడుకొని ప్రాపర్ అవుట్పుట్ మనం జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి తెలిసినా కూడా డిజైనింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. డిజైనింగ్ విత్ క్యాన్వా విత్ ఏఐ వచ్చింది. క్యాన్వా విత్ చాట్ జీపీటీ రెండు కలిపి కూడా వాళ్ళు డిజైన్ చేసినప్పుడు కూడా మంచి థింగ్స్ అయితే జరుగుతాయి. నేను ఎవరికైనా ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పమంటే నేను 100 ఐడియాలు చెప్పగలుగుతాను. మీరు ఇది చేయండి, మీరు క్యాండిల్ మేకింగ్ చేయండి, మీరు సోప్ మేకింగ్ చేయండి, మీరు లేదంటే ట్యూషన్స్ చెప్పండి, మీరు ఒక ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేయండి, లేదా డబ్బింగ్ చేయండి, వాయిస్ ఓవర్ చేయండి, ఆల్ దీస్ థింగ్స్ ఇలా చాలా ఉంటాయి. కానీ ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు కూర్చొని వాళ్ళ స్కిల్స్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ వాళ్ళ స్కిల్స్ ఏమున్నాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి. ప్రతి ఒక్కరికి ఇన్హరెంట్గా టాలెంట్స్ ఉంటాయి. ఇందులో కూడా అడిగినప్పుడు ఏమంటారంటే సార్ నాకు ఏం తెలియదు సార్, నాకు స్కిల్స్ ఏం లేవు సార్ అని అంటారు. ఫస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎవరో ఒకరు చాలా మంది అప్రిషియేట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు నవీన గారు మీరు చాలా బాగా మాట్లాడతారు, మీకు ధైర్యం ఎక్కువ, కాన్ఫిడెన్స్ ఎక్కువ, అంటే మీకు లీడర్షిప్ స్కిల్ ఉన్నట్టు, అంటే మీరు మంచిగా మాట్లాడగలుగుతారంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టు. సో ఇలా మీకు స్కిల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. స్వాట్ అనాలిసిస్ అంటాం కదా, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి. ఈ స్వాట్ అనాలిసిస్ ఇండివిజువల్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నాకు ఈ స్వాట్ అనాలిసిస్ అయిపోయింది, నాకు నేను ఇంట్లో ఉండి ఫ్రీలాన్సింగ్గా చేసుకోవడానికి, ఫ్రీలాన్సింగ్ అనే పదం వాడాలి అంటే జాబ్ వర్క్ లాగా అనుకోండి, చిన్న పనిలాగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి నాకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటే చెప్తుంది. చెప్పినప్పుడు ఆ ఆపర్చునిటీస్ లిస్ట్ అంతా తీసుకొని ఆపర్చునిటీస్ మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ అది బేకింగ్ చేసుకోండి, బేకింగ్ చేస్తే ఆపర్చునిటీ అని ఇస్తుంది. చుట్టుపక్కల బేకరీలు ఎక్కువ ఉన్నాయంటే ఆపర్చునిటీ లేనట్టు. లేదు ఇంట్లో ఉండి హోమ్ కిచెన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్తుంది. హోమ్ కిచెన్ స్టార్ట్ చేసుకుని మనం గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే హోమ్ కిచెన్ పనిచేస్తుంది. లేదు అంటే హోమ్ ఫుడ్ స్టార్ట్ చేయండి అని అడుగుతుంది. హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసుకోవడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్నాయనుకోండి, ఉంది లేదు అని చెప్పి మనం ఆపర్చునిటీని అక్కడ ఆ లొకేషన్లో పని చేస్తుందా లేదా అని చెప్పి అడాప్టబిలిటీ చేసుకోవాలి. ఇప్పుడు నిఖిల్ వీడియోలో చెప్పాడు హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకోమని, అంటే అక్కడ హోమ్ మేడ్ ఫుడ్స్ ఆల్రెడీ ఉందనుకోండి, ఏం చేయలేం, కాంపిటీషన్ లాగా మళ్ళీ ఇది అయిపోతుంది తప్ప. అక్కడ మార్కెట్లో ఏదైతే గ్యాప్ ఉంది, ఏదైతే ప్రాబ్లం ఉంది, అక్కడ ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉంది ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లోకల్గా వాళ్ళు ఏదైతే లొకేషన్లో ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ అని అనుకున్నాం, లేదంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, అక్కడ నిజంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉందా, ఆ ఉన్న ప్రదేశంలో రిక్వైర్మెంట్, లేదంటే డిజిటల్గా ఆన్లైన్లో వాళ్ళ ఇంట్లో ఉండి వేరే దగ్గరికి ఎవరికైనా సర్వీస్ ఇవ్వచ్చా, ఇలాంటి ఆపర్చునిటీ ఏముంది అని చెప్పి కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆపర్చునిటీ కూడా స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ ఆపర్చునిటీస్ కూడా స్వాట్ అనాలిసిస్ చేసుకొని మన వీక్నెస్ మనం స్ట్రెంత్గా మార్చుకున్నప్పుడు, మన థ్రెట్ని మనం ఆపర్చునిటీగా మార్చుకున్నప్పుడు మనం నార్మల్గా సక్సెస్ఫుల్ అవుతాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ టూల్స్ని యూజ్ చేసుకొని ప్రతి దగ్గర మనం ఏ టూల్స్ తీసుకొని అప్ స్కిల్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైనింగ్ అంటే క్యాన్వా నేర్చుకోవచ్చు, చాట్ జీపీటీ నేర్చుకోవచ్చు. వీడియో ఎడిటింగ్కి నెంబర్ ఆఫ్ టూల్స్ వచ్చాయి. వీడియో ఎడిటింగ్ కూడా ఎవర్ గ్రీన్. ఇప్పుడు ఏఐతోని ఓన్లీ చాట్ జీపీటీతోని మీరు ఒక ఏం లేనుకున్న ఫ్రీ వర్జన్ ఆఫ్ చాట్ జీపీటీ 500 రకాలు ఉపయోగపడుతుంది. మీకు ఒక బిజినెస్ కోచ్ లాగా పనిచేస్తుంది, మీకు ఒక న్యూమరాలజిస్ట్ లాగా పనిచేస్తుంది. మీరు అడ్వైస్ తీసుకోవాలంటే అడ్వైస్ తీసుకోవచ్చు, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు. మీరు ఒక ట్యూటర్ లాగా పనిచేద్దాం అనుకుంటున్నారు, ఎవరికైనా ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళ డౌట్స్ కూడా మీరు ముందే చాట్ జీపీటీని అడిగి ప్రిపేర్ అయ్యి వాళ్ళ టెక్నిక్స్ కూడా నేర్పించవచ్చు. మీరు ఒక మెమరీ కోచ్ అవ్వచ్చు, మీరు మెంటలిజం నేర్చుకోవడం, మీరు ఏది నేర్చుకుందామన్నా కూడా దానికి మీకు ఒక మెంటర్ లాగా గైడ్ చేస్తుంది చాట్ జీపీటీ. అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది కదా, ఓకే నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, దీనికి నిజంగానే ఫ్యూచర్ ఉంది, నిజంగానే డబ్బులు వస్తున్నాయి కాబట్టి దీన్ని అప్స్కిలింగ్ చేసుకోవాలి. అప్స్కిలింగ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా ఇచ్చే మేజర్ సజెషన్ ఏంటి అంటే వాళ్ళు తక్కువ డబ్బులకైనా కూడా ఒక 5,000 రానివ్వండి, 10,000 రానివ్వండి, కంపెనీస్లలో కానీ ఎక్కడైనా ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర వర్క్ చేయమని చెప్తాను ఎక్స్పీరియన్స్ కోసం. ఎందుకనంటే
కొన్నిసార్లు ఇప్పుడు మనం ఒక కొత్త ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు నాకు బట్టల గురించి ఏం తెలియదు. నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్టల బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే బట్టల షాప్లో పనిచేయమని చెప్తాను. బట్టల షాప్లో పనిచేస్తే ఓకే, ఇప్పుడు తెలుస్తుంది ఏమేం చేయాలి, కస్టమర్ ఏంటి, అసలు వెండర్ ఎట్లా ఉంటాడు, వెండర్ ఎన్ని రోజులు మన క్రెడిట్ పీరియడ్ ఇస్తాడు, ఏం చేస్తాడు, ఇప్పుడు స్టాక్ అవుట్డేట్ అయిపోతుంది, అప్పుడు ఆఫర్ ఎట్లా పెట్టాలి, ఎంత లెవెల్ పెట్టాలి, ఎంత మార్జిన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఆ సిస్టమ్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు కొత్త షాప్ పెట్టుకోమని చెప్తాను. సో ఈవెన్ ఫుడ్ కూడా అంతే. ఇప్పుడు ఫుడ్ వాళ్ళు చేసేటప్పుడు పొద్దున ఎన్ని బిర్యానీ అని చేస్తారు, వర్షం పడింది అనుకోండి వేస్ట్ అయిపోతే ఇట్లా లాస్ అయిపోతుంది. సో వీళ్ళు రిస్క్ చేయకుండా ఏంటంటే ఫస్ట్ కొంచెం ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయడం బెటర్ ఆప్షన్ అని చెప్తాను. దీనికి ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి వీళ్ళకైతే ఇంటర్న్షిప్స్ అని ఆపర్చునిటీ ఉంటాయి. లేదు వీళ్ళు పార్ట్ టైం కూడా కంపెనీస్కి మెయిల్ పెట్టి కానీ కంపెనీస్కి నాకు టాలెంట్ ఉంది అని అంటే ఎవరైనా కూడా జాబ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఏ టూల్స్ తెలుసు, టాలెంట్ ఉంది, అది ఏదైనా యూట్యూబ్ యూజ్ చేసుకుని వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకోవడం బెటర్ ఆప్షన్. స్కిల్స్ విధంగా అయితే ఒక టాప్ 10 స్కిల్స్ మీకు చెప్తాను. టాప్ 10 థింగ్స్ ఏవైతే బూమింగ్ ఉండబోతున్నాయి, ఎవర్ గ్రీన్ ఉండబోతున్నాయి. ఒకటి వీడియో ఎడిటింగ్ ఎవర్ గ్రీన్ ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా డిజిటల్ కాంటెంట్ చాలా మటుకు పెరిగిపోతుంది. వీడియో ఎడిటింగ్ బాగుంటుంది. నెక్స్ట్ డిజైనింగ్ స్కిల్స్ బాగుంటాయి. డిజైనింగ్ స్కిల్స్ చాలా అంటే చాలా ఉపయోగం. వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ చేయొచ్చు, వాళ్ళు ఫోటోగ్రఫీ చేయొచ్చు, ఆల్బమ్ డిజైన్ అవ్వచ్చు. ఒక డిజైనింగ్ అనే స్కిల్స్ నేర్చుకుంటే చాలా మటుకు డిజైనింగ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం. చాట్ జీపీటీని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంటెంట్ రైటింగ్. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది అంటే ఇప్పుడు పత్రికల్లో రాయడానికి కూడా మనకు విలేకరులు అవసరం. చాట్ జీపీటీని దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని కూడా వాళ్ళకున్న స్కిల్తో రాయొచ్చు, కాంట్రిబ్యూట్ చేయొచ్చు, అన్నిట్లో చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కమ్యూనికేషన్, సేల్స్ స్కిల్స్ పెంచుకుంటే ఏ బిజినెస్కైనా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లాగా వీళ్ళు పెట్టుకోవచ్చు. ఒక చిన్న డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకుంటే వాళ్ళకి ఏంటంటే డిజిటల్ సర్వీస్ ఇవ్వచ్చు. వాళ్ళకి డిజైనింగ్ వచ్చు, వీడియో ఎడిటింగ్ వచ్చు, కాంటెంట్ ఎట్లా రాయాలని చెప్పి చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా కోర్స్ ఏదైనా ఆన్లైన్లో 2,000కి 3,000కి తీసుకొని నేర్చుకున్నా కూడా సోషల్ మీడియా సర్వీస్ ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిజిటల్ పైన అనాలిసిస్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ పైన స్పెండ్ చేస్తుంది. ఆఫ్లైన్లో చాలా మటుకు తగ్గిపోయాయి. పేపర్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ డిజిటల్ అయిపోయింది. సో ఆ డిజిటల్ క్రమంలో ఏంటంటే ప్రతి బిజినెస్ అడాప్ట్ అవుతుంది. కాబట్టి ఆ స్కిల్ నేర్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్లో లీడ్ జనరేషన్ కూడా బాగా ఎక్కువ మంది చూస్తున్నారు. లీడ్ జనరేషన్ అనుకోండి, ఏదైనా అసిస్టెంట్ సర్వీస్ ఇవ్వడం, వర్చువల్ అసిస్టెన్స్ అంటాం. అంటే వాళ్ళకి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ వీళ్ళు ఇంట్లో నుంచి చేసిస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్తున్నారు, స్పీచ్ కావాలి, చాట్ జీపీటీ యూజ్ చేస్తారు, స్పీచ్ చేసిస్తారు. ప్రోడక్ట్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్ లైన్స్ కావాలి, చేసిస్తారు. కంటెంట్ కావాలి, చేసిస్తారు. బ్లాగ్స్ రావాలి, రాసిస్తారు. సో ఇలా మనకి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ నాలో తీసుకున్నా కూడా 40-50 సర్వీస్ ఉన్నాయి. ఇలా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ వాయిస్ బాగుంది, వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కాకుండా ఇవన్నిట్లలో ప్రతి దాంట్లో కూడా ఏంటి అంటే వాళ్ళకి ఒక స్కిల్ లేకపోయినా కూడా దానికి ఒక ఏ టూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నారు, వాయిస్ నాకు బాగాలేదు కానీ నేను వాయిస్ ఓవర్ సర్వీస్ని ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి ఏమైపోతుందంటే అక్కడ కూడా మనకి 11 ల్యాబ్స్ అని ఒక టూల్ ఉంది. 11 ల్యాబ్స్లో ఆల్మోస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి. మన వాయిస్ ఇచ్చి కూడా దాని ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇట్లనే క్రియేట్ చేయమంటే డిట్టో అట్లనే క్రియేట్ చేస్తుంది. ప్రతి దానికి కూడా ఒక ఏ టూల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఫైవర్, ఫ్రీలాన్సర్, అప్వర్క్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి లిస్టింగ్ చేసుకొని వీళ్ళు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా చేసుకోవచ్చు. ఐదర్ ఇప్పుడు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటే 7-8 రకాలు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. మ్యామ్ ఎనీ స్కిల్ వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకున్నారు అంటే ఆ స్కిల్తో జాబ్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే బిజినెస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను, నేను జాబ్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే నా బిజినెస్ ఉంది అంటే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే దానిపైన ఒక బుక్ రాయొచ్చు, ఒక బుక్ రాసేసి నేను ఆ బుక్ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చు. లేదు అని అంటే డిజిటల్ మార్కెటింగ్ పైన ఒక కోర్స్ నేనే తయారు చేసి కోర్స్లా కూడా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ చెప్తూ కూడా వాళ్ళకి మనీ అని చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, 2-3 ప్రాజెక్టులు తీసుకొని ఫ్రీలాన్సింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ ఒక స్కిల్ ఉంది అంటే మనకు ఒక 7 to 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ప్రైమరీ స్కిల్ ఒకటి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అందరికీ స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ఏంటంటే సేల్స్ స్కిల్. సేల్స్ అనే స్కిల్ ఒక మాస్టర్ చేశారు అని అంటే వాళ్ళు, ఇప్పుడు నాకు బిజినెస్ లేదు అనుకుందాం, వేరే వాళ్ళది హోమ్ ఫుడ్స్ ఉంది, నాకు డిజైనింగ్ వచ్చు, సెల్ చేయడం వచ్చు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళే హోమ్ ఫుడ్స్, వాళ్ళకి నేను ప్రమోషన్ చేసి నా పేరు పైన హోమ్ ఫుడ్స్ పెట్టుకొని కూడా నేను డబ్బులు సంపాదించవచ్చు. సో సేల్స్ అనే స్కిల్, సోషల్ మీడియా యూజ్ చేసే స్కిల్ 2 ఉన్నాయంటే చాలు, దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఎంత కంటెంట్ ఉన్నా, ఇప్పుడు మీరు చూస్తే సోషల్ మీడియాలో ఎవరెవరో వస్తున్నారు, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నారు, చాట్ జీపీటీ స్క్రిప్ట్ రాసిస్తుంది. చాట్ జీపీటీని మనం ఎడిట్స్ అని ఇన్స్టాగ్రామ్ వల్ల యాప్ ఇచ్చారు, ఒకటి ఎడిట్స్ అని ఇన్స్టాగ్రామ్లో యాప్ వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకి టెలిప్రాంప్టర్ అందులో ఉంది ఆటోమేటిక్. టెలిప్రాంప్టర్ చాట్ జీపీటీ ఓపెన్ చేస్తారు, స్క్రిప్ట్ రాస్తారు. చాట్ జీపీటీని ఏమని అడుగుతానంటే, చాట్ జీపీటీ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడుతున్నా, ఈ వీడియో కంపల్సరీ వైరల్ అయిపోవాలి, నువ్వు వైరల్ వెళ్ళిపోయే స్క్రిప్ట్ మాత్రమే నాకు. చాట్ జీపీటీ స్క్రిప్ట్ ఇస్తుంది. వీళ్ళు ఇమోషన్స్లో చాలా టాలెంటెడ్ ఆల్రెడీ.
చాట్ జీపీటీ ఓపెన్ చేస్తారు, అది టెలిప్రాంప్టర్లో పెట్టేస్తారు, చూసుకుంటారు, వావ్ ఎవ్రీథింగ్ ఇట్లా చదివేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు, బిలియన్స్లో ఫాలోవర్స్ అయిపోతున్నారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అయ్యో వీళ్ళు చెప్పేది ఇన్ఫర్మేషన్ నిజమేమో అని అందరు ఫాలో అవుతున్నారు. టూ మచ్ డిజిటల్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి. టూ మచ్ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రాపర్ టూల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు బిజినెస్ని కనుక ప్రమోట్ చేసుకున్నట్టయితే చాలా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ని జీరో ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు స్టార్ట్ చేసి దాంట్లో ఎందుకు సోషల్ మీడియాలో చెప్పమని చెప్తాను అంటే వాళ్ళ వర్క్ని షోకేజ్ చేసుకోవడానికి అండ్ వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఒకటి ఏంటంటే వాళ్ళకు ఉన్న స్కిల్ని వాళ్ళ గురించి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోకపోతే, వాళ్ళ గురించి వాళ్ళు షోకేజ్ చేసుకోకపోతే ఎవరు కూడా షోకేజ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు నా ఫేస్ చూపించిన వెంటనే నాకు ఎన్ని మార్కెటింగ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏది కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ స్కిల్ ప్రజెంటేషన్ చేపిస్తే సోషల్ మీడియాని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే జీరో నుంచి హీరో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంట్లో ఉండి వాళ్ళ చుట్టుపక్కల మార్కెట్లో శారీస్ దొరకట్లేదు, ఏదైనా వెండర్ కనెక్ట్ అవ్వట్లేదు. బిజినెస్ ఈజ్ వెరీ సింపుల్ మ్యామ్. మీరు 2 డాట్స్ని కనెక్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. హోల్సేలర్ని రిటైలర్ని కనెక్ట్ చేస్తారు, మిడిల్ మ్యాన్గా వర్క్ చేస్తారు, డబ్బులు వచ్చేస్తాయి. అన్నీ వీళ్ళే చేయాలని లేదు. ఒక అపోహ ఏముంటుందంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ నాకు ఇంత డబ్బు పెట్టుకోవాలి, లేదు అంటే ఒక షాప్ పెట్టుకోవాలి, అంతా అవసరం లేదు. అండ్ డిజిటల్లో ఏంటంటే కొన్ని రోజులు నడవలేదు అనుకోండి, 15 రోజులు బిజినెస్ నడవలేదు, బంద్ చేసి కొత్త పేజ్ ఓపెన్ చేసి కొత్తగా స్టార్ట్ చేసిన వాడు ఎవరు ఏమన్నారు. ఈజీగా ఆన్లైన్లో స్టార్ట్ చేయడం, క్లోజ్ చేయడం చాలా ఈజీ. కాబట్టి వాళ్ళు టెస్ట్ అండ్ ట్రయల్ అంటే ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఏమంటా అంటే అట్లీస్ట్ ఒక 1000-2000 రూపీస్ అయినా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే డబ్బులు పెట్టకపోతే సీరియస్నెస్ రాదు. డబ్బులు పెట్టారు అంటే అట్లీస్ట్ ఆ డబ్బులన్నా మనం రిటర్న్ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఏంటంటే ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ కాదు నేర్చుకుంటారు. నేర్చుకున్నాక ఏదైతే వర్క్ అయిందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చేసుకుంటారు. చిన్న దాని నుంచి కూడా చేయొచ్చు. వాళ్ళు ఏంటి అంటే ఆన్లైన్లో బేగం బజార్లో డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయని అందరికి తెలుసు. బేగం బజార్ ఇట్లాంటి కొన్ని ఉస్మాన్ గంజ్ ఇట్లాంటి ఏరియాలో స్టేషనరీ తక్కువ దొరుకుతాయి. తీసుకెళ్ళి మనకు అక్కడ ఏమైనా అమ్మొచ్చా, ఏమైనా చేయొచ్చా. ఆన్లైన్లో ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు స్టోరీ బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏఐతోని స్టోరీ బుక్స్ తీసుకొచ్చి అమ్మొచ్చు. అక్కడ ప్రాబ్లం ఏముంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఎట్లీగలుగుతాము అని చెప్పి క్రియేటివ్గా ఆలోచించి దాని సొల్యూషన్ కూడా ఏం లేదు, మేము ప్రాబ్లమ్ ఇది ఉంది అని చెప్పి చాట్ జీపీటీని అడిగారు అనుకోండి, చాట్ జీపీటీ 10 సొల్యూషన్లు ఇస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే చూస్తారు నేర్చుకుంటారు కానీ యాక్షన్లో తీసుకురారు. యాక్షన్లో తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఏ టూల్స్తో వాళ్ళు సాంగ్స్ మేకింగ్ చేయొచ్చు. suno.com అనే వెబ్సైట్ ఉంది. suno.com అనే వెబ్సైట్తో వాళ్ళు ఏం లేదనుకున్న ఒక 30 నుంచి 40 సాంగ్స్ చేయొచ్చు. సాంగ్స్ ఎన్ని రకాలుగా అవసరం మేడం మీరు చెప్పండి. బర్త్డేకి సాంగ్ కావాలి, డెత్ డేకి సాంగ్ కావాలి, యానివర్సరీకి కావాలి, ఒక బ్రాండ్ ఉంది బ్రాండ్ ప్రమోషన్కి సాంగ్ కావాలి, నేను ఇండివిజువల్ పర్సన్ నాకంటూ ఒక సాంగ్ కావాలి, ఒక పొలిటికల్ పార్టీకి సాంగ్ కావాలి, ఒక పొలిటికల్ కార్యకర్తున్నాడు ఆయన పేరు మీద కూడా సాంగ్ కావాలి. అసలు ఎన్ని రకాలుగా. ఇప్పుడు మా టీచర్ నేను టీచర్ని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను, అప్రిషియేషన్ కూడా మనం సాంగ్ రూపంగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ దాంట్లో ఒక $10 కడితే మనకి పెయిడ్ ప్లాన్ వస్తుంది. నేను మొన్న ఒక వీడియో చూశాను. క్రియేటర్ ఏం చేశాడు అంటే నేను స్వాతి పేరు పైన సాంగ్ రాశాను మీరు అందరూ వినండు అని చెప్పి ఆ సాంగ్కి లిప్ మూమెంట్ ఇచ్చుకుంటూ బీచ్లో నడుచుకుంటూ వచ్చాడు. మీరు గెస్ చేయండి అతనికి ఎన్ని వ్యూస్ వచ్చాయో. 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఏఐ రాసింది పాట. ఆయన ఏం చెప్పాడు అంటే మీ పేరు కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీ పాట రాస్తా అని చెప్పాడు. లాస్ట్కి ఇంకో స్లైడ్లో ఏం పెట్టాడంటే మీకు ఈ పాటలు కావాలి అని అంటే మీ పేరు పైన పాటలు కావాలి లేదంటే మంచి వీడియోలు కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పాడు. సో ఇప్పుడు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నేను ఏమంటా అంటే 0.0001% వాళ్ళు ఆయనకు మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా ఆయనకి ఎంత బిజినెస్. ఇక్కడ ఏం చేశాడు, ఆయన పాట పాడలేదు, ఆయన ఫ్రీ వర్జన్తోనే నార్మల్గా యూజ్ చేసుకొని యూజ్ చేశాడు. సినిమా వాళ్ళ పైన పాట రాయొచ్చు. ఏఐ చాలా అంటే పర్మిటేషన్ కాంబినేషన్లో మంచి అవుట్పుట్ ఇస్తుంది. మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఇస్తుంది. తెలుగులో కావాలా, హిందీలో కావాలా, ఇంగ్లీష్లో కావాలా. నేను ఒక స్టూడెంట్కి నేర్పిస్తే తను ఏం చేసిందంటే శ్రీరామనవమి అప్పుడు వాళ్ళ లోకల్ రామాలయం పైన పాట రాసి అక్కడ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చింది. ఆ రామాలయంలో స్పీకర్లో పాట ప్లే చేస్తారు కదా, స్పీకర్లో పాట ప్లే చేసినప్పుడు ఈ పాట బాగుంది ఎవరు రాశారా అని తనకు ఆర్డర్లు వచ్చాయి అట్లా. సో అలా మనము గిఫ్ట్ ఇచ్చి కూడా మనం ఆర్డర్లు తెచ్చుకోవచ్చు. అంటే ఒకటే స్కిల్ వాళ్ళకి. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏం చెప్తా అంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఉంది, లైఫ్లో మనం దాన్ని ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, అప్లికేషన్ మీద ఫోకస్ చేయండి. టూల్స్ చాలా ఉన్నాయి. చాట్ జీపీటీ పనిచేయలేదు, జెమినీ ఉంది, జెమినీ పనిచేయలేదు, గ్రాక్ ఉంది, గ్రాక్ పనిచేయలేదు, పర్ప్లెక్సిటీ ఉంది. ఇంతకుముందు చెప్పాను పర్ప్లెక్సిటీ అందరికి ఫ్రీ వస్తుంది. ఎయిర్టెల్ వాళ్ళకి చాలా మందికి ఉంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫ్రీగా క్లెయిమ్ చేసుకుంటే 17,000 వర్త్. అండ్ ఆ పర్ప్లెక్సిటీలో ఇంకో అడ్వాంటేజ్ అంటే అందులోనే చాట్ జీపీటీ ఉంది, అందులోనే డిఫరెంట్ మోడల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి అన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇట్ జస్ట్ దట్ వాళ్ళ టైంకి వాళ్ళు వాల్యూ ఇచ్చి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్స్కిల్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్.